హలో గైస్ మేము ఎలా బాయిల్ ఎగ్ చేస్తున్నాం గైస్ బాయిల్డ్ ఎగ్ చేయట్లే మనం ఎగ్ బాయిల్ చేసుకునే మిషన్ ఇది మిషన్ కాదు మిషన్ అమ్మ రోజు ఏం చేస్తుంది నీళ్ళు పోసి మన ఉంటుంది కదా బౌల్లో నీళ్ళు పోసి గ్యాస్ మీద పెట్టి చేస్తుంది కదా అలా కాకుండా కరెంట్ తోటి బాయిల్ అయిపోతే ఎగ్స్ ఎందుకంటే గైస్ నమ్మవా ఎందుకంటే గైస్ మమ్మీ బాగా కష్టపడుతుంటే మా డాడీ ఈ ప్రొడక్ట్ తెచ్చారు అందరికి యూజ్ అవుతుంది చూసారా సెంటిమెంట్ ఇంకా బాగా చెప్పారు సెంటిమెంట్ డైలాగ్ వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని అన్బాక్స్ చేద్దామా ఈ గుడ్లు ఇచ్చారు ఫ్రీగా ఏం కాదు అది చెప్తా ఆ గుడ్లు గురించి కూడా చూద్దాం మంచిగా దాంతో పాటు గుడ్లు కూడా తీసుకున్నాం అవునా ఏంది ఎవడో కంపెనీ వచ్చేసి ప్రమోషన్ ఏం కాదు కానీ విటమిన్ B12 కూడా ఉంటుందంట ఈ యాక్చువల్గా నాకు తెలిసి కోల్డ్ నుంచి వచ్చే గుడ్లు కాదనుకుంటా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇది అబి ఎగ్స్ అంట హెల్తీ డేట్ బిగిన్స్ విత్ అంట ఇక్కడ చూసుకుంటే బాగుంది ఇక్కడ ఒకసారి విటమిన్ B12 ఉంటుందంటండి ఈ గుడ్లలో అంటే గుడ్లు అలానే పిల్లలకి చాలా చాలా మంచిది హెల్తీ అండి ఇక్కడ చూసుకుంటే మెయింటైనింగ్ ది హెల్త్ హార్ట్ హెల్త్ అంట హార్ట్ హెల్త్గా ఉంటుందంట ఈ గుడ్లు తింటే అలాగే లూజింగ్ వెయిట్ లెస్ వెయిట్ లూజింగ్ వెయిట్ బరువు తగ్గుతారంట ఓకేనా ప్రివెంటింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అంట క్యాన్సర్ కూడా తగ్గిద్ది అంటుంది అలానే స్ట్రెంథెనింగ్ మజిల్స్ అండ్ బోన్స్ మన బోన్స్ కండలు స్ట్రాంగ్ అవుతాయి అంట అదంతా మేకింగ్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగర్ అంట చాలా మనం చాలా అంటే స్ట్రాంగ్గా ఉంటాం అలానే ఎప్పుడన్నా మనకి దెబ్బ తగిలినా సరే ఆ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఇమీడియట్గా రికవర్ అవుతాం ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా హెల్త్ బాగాలేదనుకో యాంటీబయాటిక్స్ బ్యాడ్ ఆర్డర్ ఇవన్నీ ఓకే ఇది నో విషయం అదండి మెయిన్ వచ్చేసి దీనిలో వచ్చేసి అలాంటి మంచి మంచి విషయాలు అయితే ఉన్నాయి అవి గుడ్లు ఈ గుడ్లని బాయిల్ చేసుకోవడానికి ఇది ఒక మిషన్ ఒకసారి ముందు మనం మిషన్ ఓపెన్ చేద్దాం మిషన్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఒక గుడ్డు తయారైతే మీ ఇద్దరం తినేస్తాం గుడ్డు ప్రైస్ గట్టిగానే పడుతుంది అనుకుంటాను దాదాపు 250 రూపాయలు మామూలుగా అయితే మనకైతే 140 రూపాయలకు వస్తుంది అనుకుంటా గుడ్డు 6 రూపాయలు 180 వస్తుంది 180 గుండు 180 బాక్స్ బయట ఇది కంపెనీ వచ్చి తెచ్చాం నువ్వు ముసలిలాగా అది పట్టుకుంటావు వాడికి అర్థంగా జుట్టు కనిపించట్లే ఎందుకు జుట్టు కనిపించకపోతే బాగానే ఉన్నాను వచ్చేసింది ఇక దీంట్లో ఏం లేదు పక్కన పెట్టేద్దాం షేప్స్ లాగా ఉన్నాయా షేప్స్ కాదు ఓకే దీని మెజర్మెంట్ ఇచ్చాడు 50 ml వరకు ఉంది 40-50 ml వరకు అయితే ఇక్కడ అయితే మెజర్మెంట్ ఉంది వాటర్ మెజర్ చేసుకోనుకుంటా వాటర్ ఎన్ని పోసుకోవడానికి ఓకే దీనిలో అయితే ఇక్కడ ఎగ్స్ పెట్టుకోవచ్చండి ఎన్ని ఉన్నాయిరా 1 2 3 4 5 6 7 నాన్న ఇక్కడ ఒక బటన్ ఉంది 3 6 7 ఎగ్స్ మనం బాయిల్ చేసుకోవచ్చు బటన్ బటన్ ఆన్ చేస్తే మనకు వచ్చింది దీనిలో వాటర్ ఎక్కడ పోయాలరా ఎవరే నాయనా ఇది ఇంతే తీయడం లేదురా మ్యానువల్ చూద్దాం రే ఇది వస్తుంది అనుకున్నాను నేను దీని లోపల నీళ్ళు వస్తాం అనుకున్నా కాదు దీనిలోని నీళ్ళు అంతే అవునా అందుకే నాన్న మ్యానువల్ బుక్ చదవాలి నాన్న సరే నాన్న చూద్దాం నాన్న ఓకే దీన్ని ఏం చేద్దామంటే ఓకే ఎట్లా ఉంటుందంట మనం తీసాం కదా ఆల్రెడీ ఓకే ఏ కప్ పెట్టి తీసాం కదా సపరేట్ పెట్టాం ఓకే సపరేట్ వచ్చేసినాయి కప్పు కూడా ఉంది ఎదురుబట్ట కప్పు ఓకే కప్పు కూడా ఉంది ఇంకా మనకి ఇంకేం కావాలి వాటర్ ఓకే ఇదిగో మీడియం బాయిల్డ్ సాఫ్ట్ బాయిల్డ్ అవ్వాలంటేనేమో 12 ml నీళ్ళు పోయాలంట అంత తక్కువ నీళ్ళతో ఎలా ఉడుకుతాయమ్మా ఆ తర్వాత మీడియం బాయిల్డ్ కావాలంటే 30 ml అంట
ఉండు 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 వాటర్ తీసుకొచ్చాడు అప్పుడు మా వాడు ఎగ్జైట్మెంట్ తోటి. చూద్దాం ఒకసారి. ఆ తర్వాత చూసుకుంటే 57 హార్డ్ బాయిల్డ్ కావాలంటే మరీ స్ట్రాంగ్గా బాయిల్ అవ్వాలంటే మీకు 57 ml చూపిస్తుందిరా. ఓకేనా, మనం ఏం చేద్దాం, హార్డ్ బాయిల్ చేద్దాము. ఓకేనా, ఒకసారి చూద్దాం ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ చూసి మనం అయితే చేద్దాం. ఇప్పుడు గుడ్లు తీసాం చెప్పు. గుడ్లు తీసాం. గుడ్లు తీసి ఇప్పుడు పెట్టబోతున్నా. యాడ పెడతావు? నీళ్ళు పోయాలి ముందు. గుడ్లు తీసి గుడ్లు స్టైల్ పెట్టాలి. 3 పెట్టు చాలు. సెంటర్ లో 3 చూస్తావా? ఒక క్రాక్ అయితే అరే క్రాక్ లేవులే. చాలు చాలు చాలు. ఇదిగో D3 విటమిన్ ఉంటుంది అంటే దీనిలో D3 కూడా ఉంటుందంట. ఇక్కడ రాశాడు క్లియర్ గా D3 అని. మనకి ఇప్పుడు డి విటమిన్ చాలా మనం తినే ఫుడ్ లో వాటిల్లో ఇంకా డి అని తీసుకోవాల్సి ఉంటుంది. సరే, యాక్చువల్గా ఇది వచ్చేసి ఎలా పని చేస్తుందంటే మీకు చెప్పు. ఉల్టా పెట్టానంట రామ్. ఉల్టా చెప్తున్నాడు. ఉల్టా పెట్టానంట. ఓకే, క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. క్రాక్స్ ఉంటే మళ్ళీ ఏంటంటే పగిలిపోద్ది, ఇదంతా పాడైపోద్ది. క్రాక్స్ లేని గుడ్లు అయితే వాడాల్సి ఉంటుంది. అలానే చూసుకుంటే మెజర్మెంట్ ఎక్కువ వాటర్ అవసరం లేదంటే నాకు అదే విచిత్రంగా ఉంది. జస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు చాలా మెజర్మెంట్లు, కాకపోతే 40 ml వాటర్ సరిపోతుంది అంటారు. అదే విచిత్రంగా ఉంది. 50 ml 7 గుడ్లు కూడా మనకి 50 mlలోనే ఉడికిపోతాయి అంట. అది చాలా విచిత్రంగా ఉంది. ఒకసారి మనం కూడా ట్రై చేస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెజర్మెంట్ ఇచ్చాడు. ఒక గుడ్డుకి అయితేనేమో 30 ml, హార్డ్గా కావాలంటే 75 ml తీసుకోవచ్చు అంట. ఇక్కడైతే ఇచ్చాడు. 7 గుడ్లు పెట్టినా కూడా 57 ml. అంటే గుడ్లు పెరిగే కొద్దీ వాటర్ కంటెంట్ తగ్గుతుంది. అది విచిత్రంగా ఉంది నాకు. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, 3 eggs పెట్టాం కాబట్టి మనం 50 ml వాటర్ పోసేద్దాం. 50 ml పోసేద్దాం. 69 ml అంటున్నారు కాబట్టి అది 16 ml పట్టిద్దో లేదో తెలియదు. సరే మనం పోద్దాం. ఎందుకు మరి 3 eggsకి ఎంత 69 ml అంటారా? సరే 70 ml కావాలి మనకి. సరేనా, 70 ml ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. ఆల్రెడీ ఇది 50 ml మార్క్ ఉంది కాబట్టి 50 ml ఫస్ట్ తీసుకొని 20 ml మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాం. సరేనా, ఓకే. ఇది మార్క్ ఉంది చూసారా, మార్క్ దగ్గర పోసా 50 ml. ఇంకో 20 ml. ఎందుకు మరి 3 గుడ్లకి అంతగా తీసుకోవాలంటున్నాడు. కానీ 7 eggsకి 57 ml అంట. అది విచిత్రంగా ఉంది. తక్కువ గుడ్లు ఉంటే ఎక్కువ వాటర్ కావాలంట. సరే, అది అట్లా తయారు చేసి ఉంటారు కాబట్టి ఓకే. ఇదండి వాటర్ అయితే పోసాం మనం. ఓ పని అయిపోయింది బాబు, ఓ పని అయిపోయింది బాబు. మా రామ్ గారి డైలాగు. రాము చెప్పు డైలాగు. దీన్ని జాగ్రత్తగా ఇలా ప్లేస్ చేసా. ఒకసారి ఓకేనా, 3 గుడ్లు మీకు ముచ్చట కనిపిస్తున్నాయి. ముందు పెడుతున్నా నెంబర్లు. ఇదిగో ఇదిగో. నన్ను పలకొట్టి కోరిపిల్లతో ఆడుకోవాలనిపిస్తుంది. ఆడుకుంటూ గోలు పిల్లలు ఆటాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి పవర్ అయితే ఆన్ చేస్తున్నా. చూద్దాం ఏం జరిగిద్దో. నానా నాకు ఊళ్ళో కోరిపిల్లలు ఉన్నాయి నాన్న, దాంతో ఆడుకున్నా. ఓకే, ఆన్ చేసాను. చూస్తున్నారు కదా మీకు. వాటర్ పోసేసాం. చూద్దాం ఎగ్గులు ఎంత బాగా మీకు బాయిల్ అవుతాయో చూద్దాం. ఓకేనా, దీనికి కొంచెం టైం తీసుకుంటే ఆటోమేటిక్గా అది షట్ డౌన్ అవుతుందండి. ఎగ్గు బాయిల్ అయినమ్మటే షట్ డౌన్ అయిపోద్ది. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం పెట్టేసి తర్వాత గుడ్లు మాడిపోతాయి లేకుంటే పాడైపోతాయి అన్న ఇబ్బంది అయితే లేదు. ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది అది. ఓకే, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఓకేనా, అప్పుడే సౌండ్ రావడం మొదలవుతుంది. సౌండ్ వస్తుంది. గుడ్లు నీళ్ళు లాక్కుతున్నాయి. ఏంది, గుడ్లు నీళ్ళు తాగుతున్నాయా? గుడ్లు నీళ్ళు తాగుతున్నాయి. ఎన్ని నీళ్ళు తాగినాయి రాము? యాక్చువల్గా నీళ్ళు ఇది డ్రై అయిపోద్దండి. లోపల నీళ్ళు మనం ఏదైతే 70 ml వాటర్ పోసామో ఆ వాటర్ డ్రై అయిపోతుంది. 0 అయిపోయినమ్మంటే ఇమీడియట్గా అది షట్ డౌన్. అంటే చూడండి ఎలా అయిపోయింది చూసేది అంతా. ఇక్కడ లైట్గా ఆవిరి వస్తుంది. నీళ్ళు వచ్చేసింది. ఆవిరి వస్తుంది. ఒక్కసారిగా తీస్తే వేడిగా మొహం మీద పడుతుంది. ఇది సేఫ్ అండి, షాక్ ప్రూఫ్. అంత ఇబ్బంది ఏం కలిగించదు మీకు. షాక్ ప్రూఫే. చెప్పురా. ఇది చూడు, ఆవిరి వస్తుంది చూడు, గాలి చూడు. చేయబెట్టు ఇట్లా.
ఏ హోల్స్ ఉన్నాయి హోల్స్ ఉన్నాయి. అమ్మ కాలుతుందమ్మా. మరి కాలుతుంది అంత గుడ్డు ఉడకద్దు. చూద్దాం అంతకైతే కలిసి టైం 8:30 అంటే 9 అనుకోండి. 9 అనుకుంటే చూద్దాం ఎన్ని నిమిషాల్లో ఇది బాయిల్ అవుద్దో అది కూడా చూసి మాట్లాడదాం మనం. అయిందయ్యా? చెమటలు పెట్టేసాయి. చెమటలు పెట్టినాయా? గుడ్డుకు చెమటలు పెట్టినాయా? గుడ్డుకు చెమటలు పెట్టినాయి. అరే రే మా రామగారు తెలియదు. పొగలు వస్తుంది. గుడ్డుకు అయితే చెమటలు పెట్టినాయి అంట రామగారు చెప్పాడు. నువ్వు ఇంతకేం చెప్పావురా? గుడ్లు నీళ్ళు లాక్కుతున్నాయి. గుడ్లు నీళ్ళు తాగుతున్నాయి. గుడ్లు నీళ్ళు తాగేస్తున్నాయి. నీళ్ళు తాగితే నోట్లోకి వెళ్ళిపోయి మంచిగా డ్రై అయిపోతుంది. అప్పుడు చచ్చిపోతుంది. గుడ్డు చచ్చిపోతే నువ్వేం చేస్తావు? గుట్టకి మిగులుతుంది. అది ఒకటి తింటావు 2 తింటావు? 10 తింటావా? అప్పు తిక్కలేడు నిజంగానే. దానిలో ఉంది 3 అయితే 10 తింటారు. నేను ఎన్ని గుడ్లు తింటామని అడిగా. దాంట్లో ఉన్నాయి అడుగుతా కదా, బయట ఎందుకు ఛాలెంజ్ అయ్యా. ఛాలెంజ్. ఓకే. మీ ఊర్లో ఏముంటాయ్యా? కోడి పిల్లలు ఉంటాయి. మిగతా ఊళ్ళో ఉంటావా? ఉంటాయి. ఒకటి బ్లాక్ ఒకటి వైట్. సిటీలో ఎందుకుంటే సిటీలో కూడా ఉంటాయి కోడి పిల్లలు. ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఉంటుంది. ఒకటి బ్లాక్ ఒకటి వైట్. చూడు పక్క పక్క పిల్లలు ఉంటాయి. నన్ను కళ్ళలు చెప్పాలి కదా. ఒకటి బ్లాక్ ఒకటి వైట్. ఒక హైదర్ ఉంది. బ్లాక్ ఏమో ఎత్తుకుంటే దూకేస్తుంది, మళ్ళీ వైట్ ఏమో ఇలా పట్టుకుంటే దూకేస్తుంది. నన్ను ఒక హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ పక్కన పల్లెటూరు ఉంది. దానిలో కోళ్ళు ఉన్నాయి. ఆ గోలు గుడ్లు పడతాయి. అవి ఇది షాప్ వాళ్ళకి వేస్తే 5 మంది తింటున్నాం. పక్కన పల్లెటూరులో తయారు చేస్తారు. బొక్క కూర తెచ్చుకుంటారు. చాలా వేడి వస్తుంది. పొగ వస్తుంది గైస్. పొగ వస్తుంది చూడండి. పొగ కాదు, ఆవిరి అనాలి దాన్ని. ఆవిరి అన్న ఇంగ్లీష్ లో గ్యాస్. గ్యాస్ కాదు, చెమటలు. చెమట అంటే స్వెట్ కదా. స్వెట్ గైస్. ఇప్పుడు చూస్తే కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఇందాక బాగా వస్తుంది కంటిన్యూగా. ఇప్పుడు ఆగుతూనే వస్తుంది. ఓకేనా? ఆటోమేటిక్ షట్ డౌన్ అయిద్దా? వాటర్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి కదా. చూద్దాం ఆటోమేటిక్ షట్ డౌన్ అవుద్ది. అయిందా? కొంచెం అయిపోయింది కదా. ఆగిపోయింది. బల్బ్ ఆగిపోయింది. రెడ్ ఆగిపోయింది. ఓకే, ఫస్ట్ ప్లగ్ తీద్దాం. సౌండ్ వచ్చింది మళ్ళీ ఎక్కడ షక్ పడుతుంది. ప్లగ్ తీసేసాం. అర్థం జరుగు. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీన్ని తీయాలంటే ముందు వాటర్ కావాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకురాకు. గిన్నెలో ఎగ్ దాంట్లో వేయాలి. చల్లబెట్టాలి కదా, ఆడు వేడిగా ఉంటాయి కదా. మామూలే బోర్ వాటర్ వద్దు. బోర్ వాటర్, ట్యాప్లో వాటర్ తీసుకురా. సరేనా? ఒకసారి మనం అయితే ఈ ఎగ్ తీసి వాటర్లో వేద్దాం, చల్లని వాటర్లో వేద్దాం. అప్పుడు ఏంటంటే ఆ లోపల కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోద్ది. లేకుంటే అది కుక్ అవుతూనే ఉంటుంది. వేడిగా ఉన్నంతసేపు లోపల ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఒక్కసారి చాలా వేడిగా ఉంది. అరే ఇలాంటిది పెద్ద గిన్నెలో తీసుకురా. అది సరిపోదమ్మా, గుడ్డు మునగాలి. అలాంటిది పెద్ద గిన్నె ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడైతే వాటర్ తీసుకొచ్చాడు మన హరీష్ రామ్. ఒకసారి మూత తీస్తున్నా, అంతా చాలా ఆవిరి ఎక్కువ ఉంది. తీసాను. తీసిన తర్వాత మనకైతే 7 మినిట్స్ పెట్టిందండి. నాలిసి 7 మినిట్స్ అయితే ఎగ్స్ పట్టినాయి. కలిసి మీకు 7 ఎగ్స్ పెట్టినా సరే, ఒక ఎగ్ పెట్టినా సరే దాని టైం ప్రాసెస్ అదే ఉంటుంది. మీకు 8 నిమిషాల్లో మీకైతే ఎగ్ అయితే బాయిల్ అయిపోతుంది. బొమ్మలు పోయినాయా? మా వాడికి బొమ్మలు కనిపించట్లేదు. అంటే దీని మీద బొమ్మలు ఉన్నాయి కదా. బొమ్మలు అయితే లేవు. చాలా హాట్ గా అయితే ఉంది. క్రాక్ వచ్చింది. ఒక ఎగ్గుకి అయితే క్రాక్ వచ్చింది. సరే, ఇప్పుడు తీసి వాటర్ వేద్దాం.
నువ్వు తీరా అంట పడేసావు పగిలిద్ది తీసి దాంట్లో కాలుతుందా నువ్వు ఒకటి తీరా ఇది నవ్వుతుందిరా. ఓకే 3 ఎగ్లు అయితే తీసేసా. ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి లేదు వాటర్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, అవి కొంచెం ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% 95% వాటర్ అయితే దీంట్లో లేవండి. మీకు ఇది యాక్చువల్గా ఈ బాయిల్ ఎగ్ అనేది లైఫ్ లాంగ్ ఇస్తున్నారండి. మీరు ఖచ్చితంగా మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉంచుకుంటే ఇది లైఫ్ లాంగ్ పని చేస్తుంది. మీకు లైఫ్ లాంగ్ అంటే మనం చనిపోయేంత వరకు పని చేస్తుంది ఉద్దేశం. లైఫ్ లాంగ్ అయితే ఉంటుందంట. ఇక్కడ పేరుగా ఇచ్చారు. అదే ఆ బాక్స్ చూద్దాం సరే. లైఫ్ లాంగ్ అన్నాడు కదా. ఏది 10 మిలియన్ 10,000,000 10 లక్షల మంది పైనే 10 మిలియన్లు. అవును అంతే. దాదాపు 1 కోటి మంది అండి. 1 కోటి మంది యూజ్ చేస్తున్నారంట దీన్ని. లైఫ్ లాంగ్ ఎగ్ బాయిలర్. లైఫ్ టైం ఇక్కడ అట్ లైఫ్ లాంగ్ ఎయిమ్ టు మేక్ ఎవ్రీడే అంట. దీన్ని ప్రతిరోజు వాడినా సరే మన లైఫ్ లాంగ్ అయితే పని చేస్తుంటారు. సరే ఇది ఒకసారి ఇంకా చూసారు కదా మీరు. మనమైతే గుడ్లు అయితే ఒకసారి చూద్దాం. గుడ్డులు అంటే గుడ్డురు, మనుషులు అంటే మనుషులు కనిపించట్లేదు. వేరు ఉందా? వేరు ఉందా? చల్లు ఉందా? జరిగి తీస్తా నేను. కొంచెం హాట్ ఉంది. అరే ఉన్నట్టు అన్ని బాయిల్ కొట్టుకుంటారు. ఒకవేళ బాయిల్ కాకపోతే అన్ని వేస్ట్ అవుతాయి. ఉండరా నిజమే కదా ఫ్రెండ్స్. మిగతా 2 గుడ్లు కూడా పాడవుతాయి. దీనికి ఏదో వాడు ట్రిక్ చెప్పాడు. సరే ఉండి ఏదో కూడా మంచిగా వస్తాయి రావా? కోడి పిల్లలు వస్తాయా? మంచిగా వస్తాయి. గుడ్డ చూడండి ఫ్రెండ్స్, గుడ్డ అయితే బాయిల్డ్ మంచిగా అయ్యింది. తీపోతున్నాను. స్లోగా పాల్గొట్టారు. అన్న కొంచెం తీనా. ఏంది బా ఇది కొంచెం దీంట్లో తీసేయి. అరే ఇటీరా ఇది తీసుకోబో. నాకు తెలిసి ఎగ్ అయితే మంచిగా బాయిల్ అయిందండి. మంచిగా అయితే నాకు కనిపిస్తుంది. ఎగ్ చాలా నీట్గా అయితే బాయిల్ అయింది. కారిపోతున్నా. ఒకసారి కడిగితా ఇటు తీయలేదు ఇంకా. నువ్వు ఇది పట్టుకో. ఎంతసేపు అమ్మా. ఓకే ఎగ్ అయితే అండి చూడండి సూపర్ అయితే బాయిల్ అయిందండి. సూపర్ అంటే సూపర్గా మన గ్యాస్ మీద ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో దానికన్నా మంచిగా వచ్చింది నాకైతే అనిపిస్తూ ఉంది. చూసారా చిన్నగా తీయండి. ఒకసారి ఎగ్ తింటా నేను. అయిపోయిందా? కడుక్కున్నావా? చిన్నగా తిన్నాను. మీకు పెడతాను గాయస్, తీసుకోండి గాయస్. తినండి. అబ్బా మీకు గుర్తుపెట్టుకోండి, దీనిలో మన కోడిగుడ్డుకి ఎల్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది, దీనికి డిఫరెంట్గా ఉంటుంది అండి. మీకు లైట్ వల్ల అలా కనిపించట్లేదు, కానీ ఇది బాగా థిక్ ఎల్లో లాగా కనిపిస్తుంది. కొంచెం ఆరెంజ్ మిక్స్ అయ్యి ఉంది. అందుకే దీనిలో విటమిన్ D3 ఉంటుంది, అలానే విటమిన్ B12 కూడా ఉంటుంది. ఫస్ట్ పీస్ మేము తిన్నాం గైస్, సెకండ్ పీస్ మీకు పెట్టాం గైస్. అబ్బా పెట్టారా? తినేసిన వాళ్ళు. ఇక్కడికి ఈ వీడియో నచ్చితే
లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.